బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో భక్తులకు కేటాయించే గదుల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న రూమ్ దళారీల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు మార్పింగ్ చేసిన ఫోటోలతో టీటీడీ గదులను అక్రమంగా పొందుతూ వాటిని టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి భక్తులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తిరుమల 2 టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. తిరుమల సిఆర్ఓ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న 6 వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఆధార్ కార్డులో ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని ఉపయోగించి టీటీడీ సిఆర్ఓలో భక్తుల పేరుతో గదులు పొందుతున్నట్లుగా గుర్తించారు. టీటీడీ నుంచి గదులు పొందిన తర్వాత వాటిని అవసరమైన భక్తులకు అధిక మొత్తానికి విక్రయిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. టీటీడీ నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఇదే ముఠా తిరుమలలోని PSE 5 వద్ద భక్తులు ఛార్జింగ్ కోసం ఉంచిన సెల్ ఫోన్లను కూడా చోరీ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుమల స్వామివారి దర్శనానికి నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే గదులు కాటేజీలు పొందడం ఇప్పుడు భక్తులకి ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. గదులు కాటేజీలు సకాలంలో దొరక్క చాలా రకాలుగా అవస్థలు పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారిని టార్గెట్ చేసుకుని కొంతమంది ముఠాగా ఏర్పడి ఇప్పటికే తిరుమలకి సంబంధించి గదులు కాటేజీలు అంటే వాళ్ళే ఆ నకిలీ ఆధార్ కార్డులు పెట్టడం, తద్వారా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు అంటే గదులు కాటేజీలు తీసుకున్న తర్వాత ఆ భక్తులకి అధిక ధరలకు అమ్మడం, ఇవన్నీ కూడా చేస్తూ రావడం జరిగింది. అయితే గదులు తీసుకున్న భక్తులు అంటే రిటర్న్ అంటే 24 గంటలు దాటిన తర్వాత గదులు కేటాయించే సందర్భంలో అంటే రిటర్న్ ఇచ్చే సందర్భంలో ఒక్కసారిగా ఏదైతే ఆ డబ్బులు కావచ్చు, ఆ రీఫండ్ అమౌంట్ ఇవన్నీ కూడా భక్తులకి రిటర్న్ రాకపోవడంతో ఈ గుట్టును అంటే ఇవన్నీ కూడా అక్రమాలు జరుగుతున్నాయనే ఆలోచనతోనే టీటీడీ విజిలెన్స్ అధికారులు దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. అందువల్ల ఆ విచారణలో భాగంగానే మొత్తం 6 మందిని విజిలెన్స్ అధికారులు గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు నిత్యం కూడా నకిలీ ఆధార్ కార్డులు వాటిని జిరాక్స్ చేయడం, తద్వారా గదులు సిఆర్ఓ కావచ్చు, లేదంటే MBC 34 కానీ ఇట్లా పద్మావతి గెస్ట్ హౌస్ ఇలాంటి ప్రాంతాల్లో గదులు తీసుకోవడం, భక్తులకు అమ్మడం, సామాన్య భక్తుల నుంచి 100 రూపాయల రూముల నుంచి 5,000 రూపాయల రూముల వరకు కూడా వీళ్ళు ఫ్రాడ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎన్ని రూములు అమ్మారు, ఎంతమంది భక్తులకు వీళ్ళు ఈ రకంగా అంటే మార్పింగ్ చేసి అమ్మారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరపాలని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళని చట్ట ప్రకారం పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం మీద 6 మందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ విచారణలో వీళ్ళకి ఎవరైనా సరే అంటే తిరుమలలో ఈ దళారులతో పాటు టీటీడీ ఉద్యోగులు ఎవరైనా పాత్ర ఉందా, ఎందుకంటే ఈ జిరాక్స్ అంటే నకిలీ ఆధార్ కార్డులు ఇచ్చి ఆ గదులు తీసుకుంటున్నారు అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది హస్తం కూడా ఖచ్చితంగా ఉంటుందనేది విజిలెన్స్ అధికారులు పోలీసుల అనుమానం. అందువల్ల ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నకిలీ ఆధార్ కార్డులతో వీళ్ళు రూములు పొందారు కాబట్టి ఇది ఒక కొత్త తరహా మోసంగానే అధికారులు గుర్తించడం జరిగింది. అందువల్లనే వాళ్ళని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరికొన్ని విషయాలన్నింటినీ కూడా ఇవాళ కానీ లేదా రేపు కానీ మీడియా ముఖంగా కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్. DSC ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ